అని మీకు అర్థమైంది కదా. రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ టూ. వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ టు కీప్ నాట్ జస్ట్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. చెప్తామా భారత్ మాతాకి జై. బోలో భారత్ మాతాకి. అలాగే చేద్దాం చేద్దాం, వస్తుంది. ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళాం. మళ్ళీ సభ ముందు చాలా సినిమాలు ఆపండి. చాలు ఓజీ, చాలు ఓజీ, చాలు. అంటే మీ అందరికీ నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే, సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు, ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ, ఇక్కడ జన సైనికులు. ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే 450 మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం. ఇందాక వద్దాం, అవి కూడా వినండి. మీరు వింటలేదని అర్థం. నా పేరు అరుస్తున్నారంటే మీరు నా మాట వింటలేదని. నా మాట వింటే 151 ఉన్న సీట్లు పార్టీ పోయింది. అందుకే నా మాట వినాలి. కూర్చోండి. ముందుగా నేను 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు, ఈరోజు మీకు డేటాలు చెప్పను, ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పలేను. నేను మీతోటి 11 సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం, ఏ బేసిస్తో నడిపాం, నా కష్టాలేంటి, నేను పడ్డ ఇబ్బందులేంటి, కొన్ని పంచుకుంటాను. అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి. నేను ఓటమిలు ఎలా ఉంటాను, గెలుపులు ఎలా ఉంటాను. మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు, మీరందరూ నా గుండెల్లో పెట్టుకున్నాను మిమ్మల్ని. మీకు మించిన కుటుంబం నాకు లేదు. అలాంటి నేను 2014లో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి, పెద్ద రాజకీయాల మీద నా చాలామందితో కసరత్తులు చేసిన వాడిని కాదు. 2009లో అప్పుడు రాజకీయ ప్రస్థానం తప్ప. 2003లో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్. ఈరోజు మా నాన్నగారు లేరు, స్వర్గస్థులయ్యారు. మా నాన్నకి మా అమ్మకి 2003లో చెప్పారు, అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను. మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట. శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేంట్రా నీకనే. కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున. నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు, సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగాను. సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాలం. చెప్పలేకపోయినా ఆ రోజున. నన్ను చాలామంది, మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు? రాజకీయాల ద్వారా కాదు. గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడిని కలవాల్సిందే నేను. మా అన్నయ్య ఫోన్ చేశారు, అని నేను గద్దర్ గారు కలుస్తారంటాను. నాకు గద్దర్ గారు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, మా నాగబాబు గారి దయ వల్ల. సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే,
అని నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి. నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా, నీ భావం నాకు అర్థమైందిరా అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి అని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం, అది నాకు అన్నా తమ్ముడు బంధమైందని ఆయన చనిపోయేలోపు. అలాగే 2006లో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను. అందుకే నా సినిమాలు మీకు నచ్చి ఉండకపోవచ్చు ఆ రోజున. కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒకళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి, నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి. నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు. ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు 2006లో, మీరు రాజకీయాల్లోకి వస్తారా? బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం, చాలామంది అడిగి నన్ను పంపించారు, మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను, నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు. ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమ పడాలి, ఒక కుటుంబాన్ని ఏకతాటిపైన తీసుకురావాలంటే నేను కష్టపడాలి, ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి, ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను. ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి దాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులందరూ, పోరాట యోధులందరూ. సో నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రొఫెసర్ గారు మన జనసేన పార్టీ కాదు, ఆయన ప్రొఫెసరే. బహుజన సిద్ధాంతాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం, అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి. ఆయన చాలామంది విద్యార్థుల్ని పిహెచ్డీలకి సిద్ధం చేసే వ్యక్తి. మన దగ్గర ఉన్న బేతపూడి విజయ్ కుమార్ గారు కూడా ఆయన శిష్యుడే. ఇలాంటి శిష్యులు ఎంతోమంది తయారు చేసి ఆయన జనసేన ఎప్పుడు నాకు అండగా ఉంటారు, ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి, మీరు రాణించాలని నిరంతరం తప్పించే శ్రీపతి రాముడు గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే, నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలను. అంటే కృతజ్ఞత అనేది ఎంత అవసరం, గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు, ఏవి అవ్వనప్పుడు మనం వెంట నిలబడాల్సింది. నేను థ్యాంకింగ్ నోట్స్ చెప్దాం అనుకున్నా. ఎవరికి చెప్పాలి? ముందుగా ఈ సభా వేదిక కోసం పారిశుద్ధ్య సిబ్బందికి, నా గుండెల్లో పెట్టుకొని గౌరవించే నా పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా నేను అనుకుంది ముందుగా పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేసి స్పీచ్ మొదలు పెడదామని. ఎక్కువ మంది ఉండటం వల్ల మన సమయం సరిపోదు కాబట్టి రేపు పొద్దున మన సీనియర్ నాయకులందరినీ, సోదరులు నాగబాబు గారిని, ఎమ్మెల్సీ వారిని గౌరవించి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే దారి పొడవునా శుభాకాంక్షలు తెలియజేసిన హోర్డింగ్స్ ద్వారా నా సోదరులు సోదరీమణులందరికీ, ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ నా ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం పేషి అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు. నా సెక్యూరిటీ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి
ముందుండి నడిపించిన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, నన్ను కాలానికి నా పరీక్షలు పెట్టి కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయినా కానీ వెన్నంటే నిలబడ్డ నా సోదరుడు పిఎస్సి చైర్మన్, గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2009 నుండి 10 నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించాలా, జీతాలు తీసుకోవాలా, జీతభత్యాలు లేవు, ఉన్నంతలోనే ఎవరి నన్ను అన్నిటికీ పాపాల భైరవుడు ఆయన. పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట. పవన్ కళ్యాణ్ తేలిక మాట నేస్తాడు అందరి మాట. పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉంటుంది కదా, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు. కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు. అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే